నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో ఎవరైతే తమ యొక్క బతాకాలలో అడ్రస్ అప్డేట్ చేసుకుని వారి యొక్క బతాకాలను పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తొలగిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీన్నే సాకుగా చూసుకొని ప్రవాసులను కొంతమంది అయితే దోచుకుంటూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే ప్రవాసుల యొక్క అడ్రస్ను తారుమారు చేసి తప్పుగా నమోదు చేసి చట్టవిరుద్ధంగా బతాకా కార్డులను జారీ చేశారనే ఆరోపణలపైన కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ విభాగం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యొక్క ఇద్దరు అనుమానితులు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ రికార్డులలో ప్రవాసుల యొక్క వాస్తవ అడ్రస్ ఏదైతే ఉందో వాటితో సరిపోలని అడ్రస్లు అయితే వాళ్ళైతే పెట్టడం జరిగింది. అంటే ప్రవాసుడు ఒక చోట ఉంటే మరొక చోట ఉన్నట్లయితే అడ్రస్ మార్చడం జరిగింది. అలాగే విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం కువైట్లో దాదాపు 50 సంవత్సరాల వయసు ఉన్న ఒక కువైట్ జాతీయుడు మనం చూసుకుంటే తన యొక్క ఉద్యోగాన్ని దుర్వినియోగం చేసి ప్రవాసుల యొక్క అడ్రస్ను సమాచారాన్ని మార్చి అప్డేట్ చేసినందుకు ప్రతిఫలంగా ఒక్కొక్క లావాదేవీకి 100 దినార్ల నుంచి 120 కువైట్ దినార్ల వరకు డబ్బులు తీసుకున్నట్లు లంచం తీసుకున్నట్లయితే ఆరోపణలు ఉన్నాయి. అలాగే నిందితుడు కువైట్ క్యాపిటల్ గవర్నరేట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించారు. వారు దర్యాప్తు ప్రారంభించి అతనిపైన ఫోర్జరీ మరియు లంచం ఆరోపణలు మోపారు. తదుపరి న్యాయపరమైన చర్యలు జరిగేంత వరకు అతడిని సెంట్రల్ జైలుకు తరలించారు. అలాగే చట్టవిరుద్ధంగా అడ్రస్ మార్పులు కోరుకుంటూ ఉన్న ప్రవాసులకు ప్రధాన నిందితుడికి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న అతడి యొక్క సహచరుని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆ యొక్క సహచరుడు ప్రతి లావాదేవీకి 150 దినార్లు తీసుకుంటే ఆ యొక్క కువైటీ ఉద్యోగికి మనం చూసుకుంటే 120 దినార్లు మాత్రం ఇచ్చి మిగతా 30 దినార్లు అయితే తీసుకునేవాడు అనమాట. ప్రస్తుతం వాళ్ళపైన కేసు నమోదు చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. అలాగే కోర్టు ముందు వాళ్ళను హాజరుపరిస్తే కోర్టు ఏమి తీర్పిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.